ఏపీలో అన్ని ప్రాంతాలకు త్రాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నారాయణ తెలిపారు. పరిశుద్ధంపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. డ్రైనేజీలు, రోడ్లు, పార్కులు, కమ్యూనిటీ హాలు నిర్మాణానికి 14,000 కోట్లతో ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. ఇప్పటికే టెండర్లు పిలిచామని తెలిపారు. వచ్చే నెల నుంచి పనులు ప్రారంభమవుతున్నాయన్నారు. ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలి, అది ట్రీటెడ్ వాటర్ ఇవ్వాలని, అదేవిధంగా సర్ఫేస్ వాటర్ డ్రా చేసి ఇవ్వాలనంటే దానికి దాదాపు 14,000 కోట్లతో అధికారులు ఎస్టిమేట్ చేశారు. 14,000 కోట్లని గవర్నర్ ముఖ్యమంత్రి గారు అటు కొన్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఫండ్స్తోను, రాష్ట్ర ప్రభుత్వ ఫండ్స్తోను, అంటే అమృత్ 2.0 కావచ్చు, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ కావచ్చు, యుఐడిఎఫ్, ఈ మూడిట్లో 14,000 కోట్ల రూపాయలకి యాక్చువల్గా అప్రూవల్ ఇచ్చారు. 14,000 కోట్లతో టెండర్లు పిలిచాము. అవన్నీ కూడా యాక్చువల్గా ఆల్మోస్ట్ గ్రౌండ్ అయినాయి. అంటే వాళ్ళంతా టెక్నికల్గా లెవెల్స్ అవన్నీ చూసుకుంటున్నారు, పైపులు ఆర్డర్ ఇచ్చుకున్నారు. అవన్నీ కూడా బహుశా నెక్స్ట్ మంత్ నుంచి అయితే గ్రౌండ్ మీద స్టార్ట్ అవుతాయి. ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలి.